కార్తీక మాసం 29వ అధ్యాయం. అంబరీషుడు దుర్వాస మహర్షిని పూజించటం. అత్రి మహర్షి అగస్త్యుడితో చెబుతున్నాడు. ఓ మహర్షి, సుదర్శన చక్రం వెళ్ళిపోయిన తరువాత అంబరీషుడు దుర్వాసుడి పాదాలకు నమస్కరించాడు. మహర్షి పాదాలను కడిగి ఆ నీటిని తల మీద చల్లుకున్నాడు. మీరు నా ఇంటికి రావటం వల్లనే శ్రీ మహావిష్ణువు ఆయుధమైన సుదర్శన స్వామి దర్శనం భాగ్యం నాకు కలిగింది. అదంతా మీ పుణ్యమే మహాత్మా. నా ఇంటికి వచ్చి నా ఆతిథ్యాన్ని స్వీకరించి భోజనం చేయాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. దయచేయండి అంటూ అంబరీషుడు దుర్వాస మహామునికి స్వాగతం పలికాడు. ఓ తపస్వి, మీ వంటి సత్పురుషుల మీద నాకు ఎల్లప్పుడూ భక్తి శ్రద్ధలు కలిగేటట్లు ఆశీర్వదించండి. నాకు మరో జన్మ రాకుండా ఉండేలా అనుగ్రహించండి. శ్రీమన్నారాయణుడి మీద మనసు శాశ్వతంగా నిలిచి ఉండేలా ఆశీర్వదించండి అంటూ దుర్వాస మహర్షి పాదాలకు నమస్కరించాడు అంబరీషుడు. ఇంతగా తనను ఆరాధించిన అంబరీషుడి మీద దుర్వాసుడికి ఎంతో ప్రేమ పుట్టింది. ఓ రాజా, నిజానికి నేనే నీకు నమస్కారం చెయ్యాలి. నాకు ప్రాణభిక్ష పెట్టావు. ప్రాణదానం చేసిన వ్యక్తి తండ్రితో సమానమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ విధంగా నువ్వు నాకు తండ్రితో సమానమైన వాడివి. నీ వంటి ధర్మపారాయణత కలిగిన వారితో కలిసి భోజనం చేయడం నా అదృష్టం. రా, భోజనం చేద్దాం అంటూ అంబరీషుడు ఇచ్చిన ఆతిథ్యాన్ని దుర్వాసుడు స్వీకరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఈ కథంతా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున జరిగింది కాబట్టి ఆ రోజు పరమ పవిత్రమైన రోజుగా ప్రసిద్ధి పొందింది. ద్వాదశి వ్రత ప్రభావం అందరికీ తెలిసిందే. ఈ రోజున మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొంటాడు. ఎవరైతే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శ్రీహరిని త్రికరణ శుద్ధిగా షోడశోపచారాలతో పూజ చేసి ఆ రాత్రి జాగరణ చేసి వారి పాపాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ద్వాదశి వ్రతం విడవకుండా చేసిన వారికి వైకుంఠంలో స్థిరంగా నివాసం ఉండే యోగ్యత కలుగుతుంది. మర్రి చెట్టు విత్తనం చిన్నది అయినా ఆ విత్తు మొలకెత్తి ఎంత పెద్ద వృక్షంగా మారుతుందో కార్తీక మాసంలో చేసే పుణ్యకార్యం ఎంత చిన్నదైనా దాని ఫలితం మాత్రం అనంతంగా ఉంటుంది. కార్తీక మాసంలో చేసే పుణ్యకార్యాలు మరణకాలంలో యమబాధల నుంచి విముక్తి కలిగిస్తాయి. ఈ నెల రోజులు చేసే వ్రతం వల్ల మానవులందరూ తరిస్తారు. ఇందులో సందేహం లేదు. స్కాంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహత్యంలోని 29వ అధ్యాయం సమాప్తం. 29వ రోజు పారాయణ సమాప్తం.